నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మల్టీ-మిలియన్ డాలర్ల కంపెనీ వంటి బ్రాండింగ్ డ్వాక్రా ఉత్పత్తులకు అవసరమన్న సీఎం చంద్రబాబు. డ్వాక్రా మహిళలు తీసుకునే రుణాలు తప్పకుండా చెల్లిస్తారని వ్యాఖ్య. కాకినాడ జిల్లాలో LPG వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్న జేసీ అపూర్వ భారత్. అవసరాలకు తగిన విధంగా LPG నిల్వలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. తిరుమల తరహాలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్పష్టీకరణ. వెలుగుమట్ల బాధితులకు ప్రభుత్వం నుంచి హామీ రావడంతో దీక్ష విరమించిన కవిత. నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ఈశ్వరయ్య. మన దేశంలో మల్టీ-మిలియన్ డాలర్ల కంపెనీ ఉత్పత్తులకు ఎలాంటి బ్రాండింగ్ లభిస్తుందో డ్వాక్రా ఉత్పత్తులకు అదే స్థాయిలో బ్రాండింగ్ తెచ్చేలా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 6వ జిల్లాల కలెక్టర్ల సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మెప్మాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను స్వయం పేరిట బ్రాండింగ్ చేశామని అన్నారు. దీనికోసం లోగోను సిద్దం చేశామని అన్నారు. అమూల్ తరహాలోనే సహకార విధానంలో ఉత్పత్తులకు మార్కెటింగ్ జరగాలని అన్నారు. డ్వాక్రా మహిళలు తీసుకునే రుణాలను తప్పకుండా తిరిగి చెల్లిస్తారని ఆయన అన్నారు. డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయని తెలిపారు. డ్వాక్రా సంఘాలు పోయిన ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవ సందర్భంగా 1 లక్ష మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేయాలంటే ఇప్పుడు 1,15,000 16,000 రిజిస్టర్ చేసుకుని సక్సెస్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం 5 లక్షలు ఇచ్చాం. 3 ఏళ్లలో 3 × 5 లక్షలు వేసుకుంటే 15 లక్షల మంది ఒక్క డ్వాక్రా సంఘాల్లోనే ఆంటర్‌ప్రెన్యూర్స్ గా తయారు చేసే అవకాశం వస్తుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం. 5 స్పోక్ మోడల్ పెట్టాం. వాళ్ళు కూడా టేక్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఉంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ లో మహిళలు ఎంతమంది వస్తే అదర్స్ ని కూడా దానికంటే ఎక్కువ ప్రమోట్ చేయాలి. దీని మీద ఫోకస్ చేసి ఒక లక్ష్యంగా పెట్టుకుంటాం. ఈరోజు గ్లోబల్ గా మీరు చూస్తే ఓన్లీ ఫ్యూ కంట్రీస్ అచీవ్ చేసే ఇది. ఒక పక్కన ఎస్టోనియా, ఇజ్రాయెల్, సింగపూర్ మాక్సిమం ఆంటర్‌ప్రెన్యూర్స్ స్కిల్స్ తీసుకొచ్చారు. ఆ విధంగా తీసుకొచ్చి ఎస్టోనియా అయితే 1000 మందికి ఒక స్టార్ట్అప్ పెట్టారు. ఇంకొక పక్కన ఇజ్రాయెల్ 1400 మందికి ఒకరు పెట్టే పరిస్థితికి వచ్చారు. మనం కూడా గోల్ పెట్టుకుంటున్నాం. భవిష్యత్తులో ఎవ్రీ 1000 మందికి 2047 కి ఒక స్టార్ట్అప్. ఇది రాగలిగితే ఒక రెవల్యూషనరీగా వస్తుంది. మార్కెట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. నాలెడ్జ్ ఎకానమీలో ఇది పెద్ద మనకు ఒక ఇది అవుతుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మే 15 నుంచే సాగు సంసిద్ధంగా అవడం. అగ్రోటెక్ కి మొన్నే కేశవ్ గారు ఒక మాట అన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు. మీరు లాజిస్టిక్స్ యూనివర్సిటీ పెట్టాలంటున్నారు. లివింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన AI లివింగ్ ల్యాబ్స్ పెట్టాలనుకుంటున్నారు. సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ పెట్టాలనుకుంటున్నారు. సిమిలర్ లైన్స్ లో వ్యవసాయానికి కూడా ఎందుకు ఆలోచించలేదని చెప్పి అన్నారు. అది అన్నప్పుడు నాకు అనిపించింది, ఒకవేళ అవసరమైతే ISB మారిగానే అగ్రికల్చర్ పైన కూడా సిమిలర్ లైన్స్ లో వీ కెన్ స్టార్ట్ డీమ్డ్ యూనివర్సిటీ కింద పెట్టి ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఎవ్రీ టెక్నాలజీస్ గానీ, డిమాండ్ అండ్ సప్లై గానీ, న్యూట్రిషన్ గానీ ఎవ్రీథింగ్ చేసి ఎట్లయితే అక్కడ బిజినెస్ ని టీచ్ చేస్తున్నారు, ఇక్కడ ఓన్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని కూడా తీసుకొచ్చి చేస్తే ఎట్లుంటుందని ఒక ఆలోచన ఉంది. అది బాగుంటుంది. దాన్ని కూడా తీసుకెళ్తాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆల్ అగ్రికల్చర్ క్రాప్స్ గానీ, ఫుడ్ ప్రాసెసింగ్ అన్ని వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ కి మీరు లాజికల్ గా తీసుకెళ్లాలి. ఎవ్రీ ఫార్మర్ కి ఒక అగ్రానమీ అసిస్టెంట్ ఇచ్చే పరిస్థితి రావాలి. ఆ ఏ క్రాప్ వేయాలన్నా, ఏ నాలెడ్జ్ కావాలన్నా ఫార్మర్ కూడా ఫీల్డ్ దగ్గర తీసుకునే పరిస్థితి రావాలి. పెస్ట్ వస్తే ఆ పెస్ట్ కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలనో అడ్వాన్స్ నాలెడ్జ్ తో హ్యాండిల్ చేసే పరిస్థితి రావాలి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకుని దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. 5వది, ఇవన్నీ జరగాలంటే మనకు సమర్థ నీటి నిర్వహణ. వాటర్ ఈజ్ వెరీ క్రూషియల్. పవర్ ఎట్లయితే మాస్టరైజ్ చేస్తున్నామో అదే పందాలో వాటర్ ని మనం సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి 2-3 మార్గాలు. మనం చేసిన ఫలితాలు బాగా వచ్చాయి. 20 నెలల్లో మీరు చూస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. లాస్ట్ 2 months లో 1.82 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. మీకు అంతా విజిబుల్ గా కనపడొస్తుంది. కోస్టల్ ఆంధ్రాలో 1.74 మీటర్స్ పెరిగింది. రాయలసీమలో 1.96 మీటర్స్ పెరిగింది.
రాయలసీమలో గణనీయంగా పెరిగే పరిస్థితి వచ్చింది. యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే మార్చి 1కి ఆంధ్రప్రదేశ్ 8.10 మీటర్స్ లో ఉంది. కోస్టల్ ఆంధ్ర 7.95, రాయలసీమ 8.48. దీన్ని మనం +3 -8 టార్గెట్ పెట్టుకున్నాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 90 డేస్ ప్రోగ్రామ్ ఇస్తాం. ఏప్రిల్ 1 నుంచి నరేగా కొత్త చట్టం అమలులోకి వస్తుంది. దాంట్లో ఫండ్స్ నేను వాటర్ మీద ఒక ఇది చేసి 90 డేస్ ఏప్రిల్ 1 నుంచి జూన్ ఎండ్ వరకు 90 డేస్ ప్రోగ్రామ్ ఇస్తాం. 90 డేస్ ప్రోగ్రామ్ లో మీరు రెడీనెస్ అంతా కూడా కంప్లీట్ చేసి కాలువల్లో పుడుకులు తీయడం, అదే మరి ఎక్కడ కూడా డ్రైనేజెస్ ఎక్కడన్నా ఉంటే అవి కూడా క్లియర్ చేసుకోవడం, జీరో రేపు రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ముంపు గురి కాకూడదు, నో సబ్మర్జెన్స్. దాన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది. దానికి మీరు హోంవర్క్ చేసుకోవాలి. రెండోది, ఈ సంవత్సరం మనం చేసిన పనులన్నీ చూస్తే ఆల్ మేజర్ రిజర్వాయర్స్ చూస్తే 60.06% వాటర్ ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్దం కారణంగా గ్యాస్ నిల్వలు తగ్గి ధరలు పెరగనున్నాయని జరుగుతున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని కాకినాడ జిల్లాలోని వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా ఎల్పీజీ నిల్వలు అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్లో పౌర సరఫరాల శాఖ అధికారులు, ఆయిల్ కంపెనీ ప్రతినిధులు, వివిధ గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ సమావేశం నిర్వహించారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ద పరిస్థితుల మూలంగా గ్యాస్ నిల్వలు తగ్గుతాయి, ధరలు పెరగనున్నాయి అనే అసత్య ప్రచారం నేపథ్యంలో జిల్లాలోని ఎల్పీజీ నిల్వలు, పంపిణీ, పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు వంటి అంశాలపై అధికారులతో చర్చించి గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన అభివృద్ది పనులను ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ని, కరూర్ వైశ్య బ్యాంక్ అందించిన దర్శన టికెట్లు జారీ చేసే మిషన్ ను ఆయన పరిశీలించారు. పుష్కర ఘాట్, పుష్కరిణి, వకుళమాత అన్నదాన భవన నిర్మాణాలను ఆయన పరిశీలించారు. 1.25 కోట్లతో స్టెయిన్లెస్ స్టీల్ క్యూ లైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన రహదారిని ఆయన ప్రారంభించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం వాడపల్లి క్షేత్రాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాసు, ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు, ధర్మకర్తల మండలి సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. 7 వారాల వెంకన్నగా 7 శనివారాలు, 7 ప్రదక్షిణలు, 7 జన్మల పుణ్యఫలంగా ప్రజలందరూ కూడా భావిస్తూ శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉన్న విషయం అందరికీ విదితమే. ఆ వచ్చే భక్తులకు తగ్గట్టుగా ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేదే మా సంకల్పం. కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను, దేవస్థాన చైర్మన్గా శ్రీ ముదునూరి వెంకటరాజు గారు, కార్యనిర్వహణాధికారిగా శ్రీ చక్రధర్రావు గారు, వారితో పాటు దేవస్థాన ట్రస్టీలు అందరం కలిసికట్టుగా భక్తులకి సౌకర్యాలు మెరుగుపరచడం కోసం ఏ విధమైన అవసరాలు ఉన్నాయో వాటిని ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం అవిరళ కృషి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజున టెన్సల్ షెడ్ ప్రారంభించడానికి ₹1 నిధులతో త్వరలో పనులు ప్రారంభించబోతూ ఉన్నాం. క్యూ లైన్ల పైన అదేవిధంగా స్టెయిన్లెస్ స్టీల్ క్యూ లైన్లు వేయడం కోసం ₹1,25,00,000 ఈనాడు క్యూ లైన్లు వేయిపోతూ ఉన్నాం. టెన్సల్ షెడ్ ₹1 నిర్మించబోతూ ఉన్నాం. దాంతోపాటు ఫ్రీ లైన్ల కోసం ప్రాకార మండపం పైన క్యూ లైన్లు ఇబ్బంది అవుతుంది, భక్తులు క్యూ లైన్లు దాటి ముందు బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది కనుక క్యూ లైన్లు పెంచాలని, ఉచితంగా దర్శనం చేసుకునే వారికి కూడా క్యూ లైన్లు కూడా ఈనాడు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతోపాటు పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళడం కోసం చక్కటి ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సుమారు ₹50,00,000 పైబడి ఒక రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్ కూడా మళ్ళీ ఇంకొక 50 లక్షలు ఆ పార్కింగ్ ఏరియాల నుంచి ఏటుకట్టు వరకు వెళ్ళడం కోసం ప్రతిపాదన పెట్టడం ఇవాళ రేపు మంజూరు కాబోతూ ఉంది. అదేవిధంగా ఉక్కులమాత భవన నిర్మాణం శరవేగంతో పూర్తి చేయాలని ఇప్పుడే అందరితో కూడా మాట్లాడటం జరిగింది.
అక్కడ కోనేరు నిర్మాణం పూర్తవుతూ ఉంది. రథం షెడ్డు నిర్మాణం పూర్తవుతూ ఉంది. 8 ఎకరాలు పార్కింగ్ స్థలాన్ని కూడా శాండ్ ఫిల్లింగ్ అయింది. గ్రావెల్ ఫిల్లింగ్ కూడా త్వరలో 1-2 రోజుల్లో గ్రావెల్ ఫిల్లింగ్ కూడా మొదలు పెట్టబోతూ ఉన్నారు. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఇక్కడ శ్రీనివాసం కింద 12 కోట్లతో నిర్మించే కార్యక్రమం గౌరవ మంత్రివారి దేవాదాయ శాఖ మంత్రివారి నెల లోపల వచ్చి ఆ 12 కోట్లతో ఒక శ్రీనివాసం కార్యక్రమానికి కూడా 54 రూములు 4 డార్మెటరీలు దానికి శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. మరొక డార్మెటరీ కూడా టెండర్లు పిలవడం కోసం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న పనులన్నీ శరవేగంతో పూర్తి చేసుకుంటూ భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఏ మేరకు అన్నదాన విషయంలో కానీ, ప్రసాదాలు అందివ్వడంలో కానీ, దర్శన ఏర్పాట్లు చేయడంలో కానీ లోటుపాట్లు లేకుండా సక్రమంగా భక్తులందరూ సంతోషపడే విధంగా ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి 7 శనివారాలు వచ్చి దర్శించుకుంటున్న భక్తుల కోసం ఏ విధమైన భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ను తీసుకుని వారు కోరుకున్న విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం అన్ని రకాల కృషి చేస్తూ ఉన్నాం. ఇక మంచినీటి వాటర్ ట్యాంకులు కూడా 1,00,000 లీటర్లతోటి హెటరో వారు డొనేట్ చేయడం జరిగింది. ఆ వాటర్ ట్యాంక్ పనుల నిర్మాణం కూడా త్వరలో ప్రారంభించబోతూ ఉన్నాం. ఇంకొక 2,00,000 లీటర్ల వాటర్ ట్యాంకు జలజీవన మిషన్ కింద నేను మాట్లాడటం జరిగింది. అధికారులతో మాట్లాడాను, అందరితో మాట్లాడాను. 2 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ కూడా కొత్త స్థలాల్లో 8 ఎకరాలు స్థలం మెరక చేసిన ప్రాంతంలో 2 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ కూడా నిర్మాణాన్ని త్వరలో మొదలు పెట్టడం జరుగుతుంది. ఇంకా రోడ్ వైండింగ్లని ఏటుగట్టి మీద వేసే రోడ్డు అది కూడా టెండర్లు పిలిచారు. టెండర్లు సెటిల్ అయిన తర్వాత అది కూడా పిలవడం జరుగుతుంది. ఈ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణ కటాక్షాలతో కోనసీమ తిరుమల మరో తిరుమలగా వెలుగుతూ అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ స్వామివారి సేవలో నేను కానీ, మా చైర్మన్ గారు కానీ, ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ, దేవస్థాన అధికారులు కానీ అందరం కూడా వారి సేవ చేసే మహాభాగ్యం మాకు కలిగినందుకు వారు ఏ విధంగా ఆదేశించే స్వామివారికి ఏ విధంగా ఇక్కడ అభివృద్ధిని వారు మా చేత చేయించడానికి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. దానంతా సాధించడం కోసం మా ప్రయత్నం మేము చేస్తామని తెలియజేసుకుంటూ త్వరలో వక్కులమాత అన్నదాన భవనాన్ని కూడా భక్తులకు అందుబాటులోకి తెస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.